నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్మనేరులో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. వేణుగోపాల స్వామి గుడిలో అయ్యప్ప స్వామి భక్తులు ఈ రోజు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలలు వేసిన అయ్యప్ప స్వామి భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పల్మనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మండల ఇన్ఛార్జ్ నాయకులు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలు తిరుగుబాటు చేసే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పనిచేసి ఈసారి జగన్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అన్ని మండలాలకు సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ని వేదికకు రావాలని తిరిగి ప్రజలందరూ కూడా దేవుడితో సమానంగా చూస్తున్నటువంటి మన గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఎన్నికలు వచ్చినా కానీ లేదు సాధారణ ఎన్నికలు చాలా శుభ్రం. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారు
మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా వేదిక చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాల్సింది ఒకటే, దాదాపు మన రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత, అంటే మనం ఓడిపోయిన తర్వాత, ఓడిపోయినటువంటి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైనా శుభకార్యాలు, ఏదైనా మంచి చెడ్డ ఉంటే ప్రజల్లో వెళ్ళాం తప్ప ఏ రోజు కూడా రాజకీయాల గురించి చర్చించలేదు. ఎందుకంటే కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అంటే కొత్త సంవత్సరం కుండా శక్తి క్లాసు కట్టకుండా అని తెచ్చుకొని వంట వండాలి. కాబట్టి ఎంతమంది వంట వండుతారో చూద్దామనే నేర్చుకున్నారు. 4 నెలలు చెప్తాము. ఈ 4 నెలలు గడిచిపోయి 5 నెలలు కూడా గడిచిపోతా ఉంది. జూన్ 4వ తేదీకి జనవరి 4 వస్తే 6 నెలలు పూర్తయిపోతుంది. ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు కావచ్చు, అన్నీ నమ్మి ఓట్లేసి ఈ రోజు నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనం ఓడిపోలేదు, ఈ రోజు ప్రజలే ఓడిపోయారు. గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని మోసపూరిత హామీని నమ్మొద్దని చెప్పారు. కానీ ప్రజలు ఎక్కడో ఆశ, ఎవరికైనా కానీ కొట్టాలంటే భయం, పెడతారంటే ఆశ అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. మరీ దారుణం ఏమంటే మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీ వల్ల అయితే ప్రజలు సేవ చేయండి, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులను, కార్యకర్తలను కొట్టడము, చంపడము, లేదా బెదిరించి కేసులు పెట్టడము, ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమైన అడుగుతున్నా నేను కూడా ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఈ కౌన్సిల్లో ఉన్నా. ఏ తెలుగుదేశం నాయకుడైనా కొట్టామా మేము అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, దెబ్బకు దెబ్బ. మీ అందరి ప్రియతములు, పూర్వ శాసనసభ్యులు తమ్ముడు వెంకయ్య గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు పూర్వ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు రెడ్డప్ప గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ తిప్పేస్వామి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డప్ప గారు, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ సభ్యులు, అలాగే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్న నియమించినటువంటి ఒక సైనికుడిగా నేను ఆయన
ఆయన రక్ష కోరుకునే మనిషిగా జగనన్న అభిప్రాయాలకు విరుద్ధంగా ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యనని మీ నియోజకవర్గంలో తమ్ముడు వెంకయ్యగౌడను మరింత బలోపేతం చేయడం కోసమని పార్టీ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ నిర్దేశం చేసిన దానికి భిన్నంగా వ్యవహరించకుండా పార్టీని బలోపేతం చేయడానికే నన్ను పంపించాలని సవినయంగా మీకు అందరికీ తెలుసు. మొట్టమొదటి వక్త బాలాజీ గారి దగ్గర నుంచి రజత్ గారి దగ్గర వరకు మీరు చెప్పినటువంటి ప్రతి విషయము మెదడులో రికార్డ్ అయింది. బాలాజీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినారు అంటేనే కార్యకర్తలతో మంచిగా ఉండాలి కాబట్టి, కార్యకర్తల మనిషిగా ఉండాలి. మనం ఎక్కడైతే పొరపాటు చేసుకున్నామో ఆ పొరపాటును సరిదిద్దుకొని కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి రగిలించడానికే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. నేను ప్రతి సమావేశంలోనూ మాట్లాడుతున్నా, నేను కార్యకర్తలలో చిట్ట చివరి ఆఖరులో ఉన్నటువంటి కార్యకర్తతో సమానమైన వాడినే కానీ 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది కాబట్టి నేను చాలా పెద్దవాడిని అని గర్వపడేటువంటి వ్యక్తిని కాదు. ఈ రోజున కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని ఉద్యుక్తం చేసేటువంటి బాధ్యత ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పగించినారు. రాజకీయాలకు కొత్త కాదు, రాజకీయ నేపథ్యం లేక కాదు, అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళు రాజకీయాలు చేయడం చాలా తేలికైన విషయం కూడా తెలిసిన వాడిని. కానీ కార్యకర్త అనేటువంటి వాడు ఇబ్బంది కలుగుతుంది అన్నది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఆ సత్యాన్ని గమనంలోకి తీసుకునే మనం పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతతో పనిచేస్తారని తెలియజేస్తూ, ఈ సందర్భంగా జగనన్న చెప్పినటువంటి మాట ఎవరికైనా అనుమానాలు తప్పే కాదు, ఆయన అభిప్రాయం. ఫిబ్రవరి మార్చి నుంచి జగనన్న పూర్తిగా ప్రజల మధ్యనే ఉండబోతున్నాడు అనుకుంటున్నారు. ప్రజల మధ్యన ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. తన తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ తండ్రి మరణాన్ని తట్టుకోలేక 675 మందికి పైగా మరణించిన వాళ్ళందరి కుటుంబాలను పరామర్శిస్తామని చెప్పి సోనియా గాంధీని ధిక్కరించి ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఓదార్పు పేరుతో దాదాపు 3 సంవత్సరాలు ఇంటి ముఖం కూడా చూడకుండా లక్షలాది మంది కార్యకర్తలు ప్రజల మధ్యనే గడుపుతూ తన దగ్గరికి వచ్చినటువంటి వాడు ఒళ్ళంతా పుండ్లు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు వాళ్ళ అనుభవంలోనే లేదు. ఒళ్ళంతా పుండ్లు, రసికారుతున్న శరీరం, కుష్టి వ్యాధిగ్రస్తులు, అంతకంటే దుర్భరమైనటువంటి రోగగ్రస్తులందరినీ కూడా ప్రేమతో హక్కున చేర్చుకున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. మరిచిపోవద్దండి.
చెప్తున్నాను. సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సమానంగా కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు దయచేసి మళ్ళా మాజీ శాసనసభ్యులు సభాధ్యక్షులు వెంకటయ్య గౌడ గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులై మన పలమనేరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారి, శ్రీనివాసన్ గారికి, మాజీ డీసీసీ అధ్యక్షులు రెడ్డెల్ల కృష్ణమూర్తి గారికి, మాజీ శాసనసభ్యులు మడకశిల మరియు పలమనేరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తిప్పేస్వామి గారికి, గణేష్ యాదవ్ గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ముఖ్యంగా ఈనాడు అధికారం లేకపోయిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భూమన కరుణాకర్ రెడ్డి గారికి తొలిసారిగా విచ్చేసినందుకు పలమనేరు నియోజకవర్గం తరఫున వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమం తొలిసారిగా సాధారణ ఎన్నికల తర్వాత ఈ సమావేశంలో గౌరవనీయులు సంగారెడ్డి గారికి, నేటి మన ముఖ్య అతిథి మనందరి శ్రేయోభిలాషి ఉభయ జిల్లాల అధినేత సాక్షాత్తు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి ఎంతో కాలంగా ఈ జిల్లాలో మన మధ్యలో ఉంటూ విద్యార్థి నాయకుడిగా జైలుకెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో అనేక పదవులు ఉండడమే కాకుండా అప్పట్లో కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీని మన బుద్ధిష్టంగా వేసుకునేసి మన మధ్యలో ఒకటిగా ఉండేది చేస్తూ అటు రామచంద్రాన్ని కానీ ఎల్లుడి కానీ మన దగ్గరుండే నారాయణ అందరినీ కూడా కలుపుకోవడంగా పార్టీని పట్టించుకునేదానికి కట్టడి చెప్పుకున్న మన నాయకుడు గంగారెడ్డి గారు ఇక్కడికి రావడం నిజంగా మనకు చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఆయన భాష మీకు అందరికీ తెలుసు, చాలా ప్రణాళికగా అత్యధికతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు గురించి కూడా అతనే బాగా చెప్తాడు. కాబట్టి మనం కూడా ఆయన మనకు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆయన అధికారుల్లో మన పార్టీని పటిష్టం చేయడమే కాకుండా ఒకే ఎన్నికల్లో అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు గెలిపించి ఆయన పెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్క విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మగవాడైతే ఆయన పెంచడం ఎవరు లేదు. వయసు తగ్గలో ఉండొచ్చు, ఆయన ఎప్పుడు ఎగిరి రాస్తుందా, ఒక కుటుంబంలో ఆస్తులు పెరుగుకోవాలా, ఒక పార్టీని పెట్టుకోవాలా, ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకున్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పెద్దలు పిల్లలు వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ ఇస్తారో అప్పుడు సొంతంగా పార్టీ పెట్టి, సొంతంగా జెండా పెట్టి, సొంతంగా గుర్తు పెట్టి ఎన్నికల్లో వచ్చిన ఒకే ఒక నాయకుడి రాష్ట్రంలో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు వాళ్ళ మామ పార్టీలో వాళ్ళ మామూలు వెలుగుబడితో సైనికులు వేరే వాళ్ళైతే తెలుగుదేశాన్ని అడుగు తెలుసుకొని ఆ తెలుగుదేశం సీట్లను గుర్తు రామారావు కుటుంబీకులు అందరినీ సర్వనాశనం చేసి ఇప్పుడు ఆయన కొడుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వస్తున్నారంటే ఈ రాష్ట్రంలో నిజంగా సిగ్గు ధర్మం ఉంటే, పౌరుషం ఉంటే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే పుట్టుదారు రాజకీయంలో ఈ దేశంలో బీజేపీ వాళ్ళు ఎంత పుట్టుదారులో అతనికి మించిన పుట్టుదారు ఎవరున్నారు? ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన తర్వాత ఇప్పుడు కూడా ఇంత లేడు. అతను ఇప్పటిగా పోవాలని తనలో పాటుపడుతున్నాడు, అందరిపైన కేసులు పెడుతున్నాడు. కాబట్టి మన నిధులు పరిపాలన
నిలిచేవాడు 5 ఏళ్ళు పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి ఎవరు కాకుండా నువ్వు మా వద్దు తెలియజేస్తూ కూడా అంత పెద్ద నాయకత్వం బీమా సాధనకు ఉపయోగపడేది, మహిళలకు ఉపయోగపడింది, విద్యార్థులకు ఉపయోగపడింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుశాంతంగా ఉన్నారు. 6 కాలాల వర్షాలు పెడుతున్నాయి, అందరూ బాగున్నారు. ఈ మహానుభావులు వచ్చినాకనే మనం విజయవాడ కొట్టకపోయింది, కొట్టకపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడిని మనం నాయకులుగా ఎప్పుడు గుర్తించడం కూడా అలాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇక్కడ వేదికైతున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాబట్టి నారాయణ బీజవాడ ఆయన టికెట్ ఇచ్చారు, నేను నారాయణ నాకు టికెట్ ఇచ్చారు. వెంకటేశ్వర అందరికీ ఎప్పుడు అన్ని మీడియాలో చెప్తున్నారు ఎంత సౌమ్యులు ఎంత బీజవాడు. ఒక మామూలు వ్యక్తి 40 ఏళ్ళు కాకపోయిన కారణం అలాంటి కుటుంబాన్ని సేవించాలి ఎమ్మెల్యే అంటే ఆయన మంచితనం. ఇప్పుడు జగనన్న లేడర్కి గౌరవ లేడర్కి మధ్యపోయింది. ఆయన ఇచ్చినట్టు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తి ఈ స్వతంత్రం వచ్చినాక ప్రతి కుటుంబాన్ని కూడా యజమానిగా పనిచేసేది కానీ ఒకటి గొప్పగా ఒకటి తక్కువగా మాత్రం చూడలేదు. అందుకే పార్టీ వ్యవస్థ వాలంటీర్లు కూడా పెట్టింది. ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థ బాగుంటుందని పెట్టారు. ఆ వాలంటీర్లు కూడా చంద్రబాబు నాయుడు ఆయన 5,000 ఇస్తానికి 10,000 ఇస్తానికి ఆ వాలంటీర్లు కూడా మనం విదేశంలో పోయినారు. లీడర్లు ఎప్పుడు జగన్ మనం మాట్లాడినప్పుడు చెప్పాడు, ఈ తూరి మన ప్రభుత్వం వచ్చినప్పుడు లీడర్లు గుర్తిస్తాము, ఏ వాలంటీర్ వ్యవస్థ అందించిన లీడర్లకు వాలంటీర్కి సహాయం చేసి వాళ్ళని మంచిగా తీసుకునే కార్యక్రమం చేస్తామని జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు. మేము భయపడాల్సిన అవసరం లేదు.
విస్తృతంగా ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటారు మద్యం బెడ్ షాప్ ఉంటే తాట తీస్తారని. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మద్యం బెడ్ షాప్ పూర్తిగా ఈ కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇసుక దందా నియంత్రణలో జరుగుతోంది. ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఆర్థిక కాండ రెండు కరెంటుతో ఈ కుమారుడు జరిపిస్తున్నాడు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు, ఏమైపోయావు, నీకు ప్రశ్నించే హక్కు లేదా అని పవన్ కూడా సూటిగా అడుగుతున్నా. ముఖ్యంగా మనమందరూ కూడా పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. పత్రికా మిత్రులు కూడా కళ్ళు తెరవాలి. మీరందరూ కూడా నిజాలు రాయాలి. ఈ రాష్ట్రం అగ్నిగుండమైతే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడురోడ్డున చంపేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు, మద్యం మాఫియా చేస్తా ఉంది, ఉపాధి హామీలు అరాచకాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సోదరుల్ని మనవేసి బలవంతం అడుగుకుంటున్నా. సోదరులారా మీరందరూ కూడా మూడో కన్ను తెరవాలి. ఆ కణానికి పదం పెట్టాలి. మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి పత్రికా సోదరులు సోషల్ మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా. సోషల్ మీడియాలో ఉండేటువంటి మిత్రులందరూ కూడా మీరు చేయవలసిన పోస్టులు ఏమైనా ఉంటే కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పంపిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చొరవ తీసుకుని సోషల్ మీడియా వచ్చే విధంగా కూడా చేస్తామని మన గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సెలవు జరిగింది. అందరూ కూడా మనమందరూ కూడా ఒక కుటుంబంగా, ఒక శక్తిగా, ఒక జగనన్న వీర సైనికులుగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్ననే గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈ జిల్లా ఉమ్మడి జిల్లా రాష్ట్ర కోఆర్డినేటర్గా మన జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా శాసనసభ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమందరం ముందు కలిసి సాగుదాం. కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో సెలవు తీసుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్. వేణుగోపాల స్వామి గుడిలో అయ్యప్ప స్వామి భక్తులు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలలు వేసిన అయ్యప్ప స్వామి భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. స్వామి